లేకపోతే మిగతా ప్రాజెక్ట్స్ అయినా చాలా చోట్ల నిండలేదు. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ వైజ్ కూడా మనం చూసుకుంటే కనుక మిడ్ మానేర్ అయినా ఇంకా మిగతా వాటికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్లో కనుక ఒకసారి చూసుకుంటే శ్రీరామ్ సాగర్ కానీ మిడ్ మానేర్ కానీ వీటికి సంబంధించి సో ఇక్కడ ప్రాజెక్టుల వారీగా వద్దాం. మనం ప్రాజెక్టుల వారీగా వస్తే ఇప్పుడు గోదావరి కృష్ణా బెల్ట్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ కూడా మంచిగా నిండాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇది శ్రీశైలం ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ వాటర్ కెపాసిటీ 212 టీఎంసీలు అయితే మొత్తం నిండి రోజుకు 2-3 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాని తర్వాత నాగార్జున సాగర్ కూడా ఫుల్ కెపాసిటీ. ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది, 312 టీఎంసీలు అయితే ఇది కూడా పూర్తిగా నిండింది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్, ఇక్కడ పులిచింతల కూడా ఫుల్గా నిండిపోయి ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా ఫుల్ వరద వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3-4 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. నిన్న విజయవాడలో తెలంగాణ కంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ రెయిన్స్ ఆంధ్రప్రదేశ్లో పడ్డాయి. తెలంగాణకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఇచ్చారు ఐఎండి, బట్ దానికంటే ఎక్కువగా విజయవాడలో 13 సెంటీమీటర్లు పడ్డది, తణుకులో 24 సెంటీమీటర్లు పడ్డది, కాకినాడ, రాజమండ్రి అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు నిన్న పడ్డాయి. సో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడు వర్షాలు పడాల్సిన రీజన్ ఎక్కడ అంటే, మనకు వర్షాలు కావాల్సిన రీజన్ ఇక్కడ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇక్కడ వర్షం పడాల్సిన అవసరం ఉంది. ఇది 90 టీఎంసీల రిజర్వాయర్ అయితే 45 టీఎంసీలు మాత్రమే నిండింది, సగం మాత్రమే నిండింది. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాందేడ్ ఈ ప్రాంతంలో గనక వర్షాలు పడితే ఇది నిండే అవకాశం ఉంది. లేదా సింగూరు ప్రాజెక్టు ఇవాళ 29 టీఎంసీలు, ఇక్కడ సింగూరు ప్రాజెక్టు మనకు కనబడుతుంది. సంగారెడ్డి దగ్గరలో పుల్కల్ దగ్గర సింగూరు ప్రాజెక్టు ఉంటుంది. 29 టీఎంసీలకు గాను 21 టీఎంసీలు సింగూరు ప్రాజెక్ట్ నిండింది. ఇంకొక 5-6 టీఎంసీలు నిండితే ఇది నిండిపోతుంది. ఇక్కడ నుంచి చాలా ఎత్తులో ఉంటుంది సింగూరు ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి ఇది ప్రాజెక్ట్ నిండితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నిజాం సాగర్ అంటే నిజాం కట్టించారు దీన్ని, ఈ ప్రాజెక్ట్ని, అందుకని దీన్ని నిజాం సాగర్ ప్రాజెక్ట్ అంటారు. ఇది ఒక 17 టీఎంసీలు ఉంటుంది. సో నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ ఈ సింగూరు దగ్గర నిండాలంటే ఇక్కడ మహారాష్ట్రలో, కర్ణాటకలో ఈ ప్రాంతాల్లో సింగూరులో, సంగారెడ్డిలో వర్షం పడితే కనుక నిండుతుంది. సో ఇప్పుడు సింగూరు ఆల్మోస్ట్ నిండే దగ్గరకు వచ్చింది. ఇంకో 4-5 రోజుల్లో సింగూరు ప్రాజెక్ట్ నిండుతుందని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత నిజాం సాగర్ ఒక 17 టీఎంసీలు ఉంటుంది. ఈ రెండు వెళ్తే గనక మంజీరా నది ప్రవహిస్తూ మళ్ళీ ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పికి వస్తాయి. ఓకే. సో అయితే అక్కడ ఇవి నిండైనా రావాలి, లేకపోతే నాందేడ్ మహారాష్ట్రలో, ఎందుకంటే ఇది శ్రీరామ్ సాగర్ అంతా కూడా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. తెలంగాణలో నిజామాబాద్లో లేకపోతే ఆర్మూర్లో ఇక్కడ వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. కానీ ఇక్కడ వర్షపాతం లేదు, 21% లెస్ రెయిన్ఫాల్ ఉంది. సో దానివల్ల ఎల్లంపల్లి ఇప్పుడిప్పుడే నిండుతున్న పరిస్థితి. కడెం నుంచి కూడా నీళ్లు రిలీజ్ చేశారు. ఇక్కడ ఆ తర్వాత కిందికి వెళ్తే కాళేశ్వరం మనకు తెలుసు ఆల్రెడీ. కాళేశ్వరం ఈజ్ ఇన్ బిగ్ కాంట్రవర్సీ. కాళేశ్వరం దగ్గర నుంచి ఇప్పుడు ప్రభుత్వం నీళ్ళు లిఫ్ట్ చేసే ఆలోచన లేదు. ఇక్కడ మనకు సుందిల్ల కనబడుతుంది, అన్నారం కనబడుతుంది. కాళేశ్వరం దగ్గర నుంచి ప్రభుత్వం అయితే నీళ్ళు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఎస్ఆర్ఎస్పి నిండాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు సిరిసిల్ల దగ్గర ఉంటుంది. మిడ్ మానేర్ నిండాలి, తర్వాత ఎల్ఎండి నిండాలి, ఇవన్నీ కూడా. సో ఇంకొక మార్గం కూడా ఉంది. మిడ్ మానేర్కు డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా ఇక్కడ వాటర్ ఎస్ఆర్ఎస్పి 50 టీఎంసీలు అయితే జనరల్గా మిడ్ మానేర్కు నీళ్లు వదులుతారు. అయితే ఇవాళ కాకతీయ కెనాల్ ద్వారా ఆల్రెడీ కొంత వాటర్ రిలీజ్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి చేయడం స్టార్ట్ చేశారు. సో మొత్తానికి వర్షపాతం పడింది, కానీ అనుకున్నంత స్థాయిలో అల్పపీడనం ఏదైతే అనుకున్నారో అనుకున్నంత స్థాయిలో వర్షం పడలేదు. అయితే రాబోయే 2-3 రోజులు ఎట్లా ఉంటుంది? ఇవాళ